62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. శస్త్రచికిత్సలు అభివృద్ధి ఎంతో వచ్చిన తర్వాత ఫస్ట్ ఓపెన్ సర్జరీ ఉండేది, తర్వాత ఇప్పుడు కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ అంటున్నాం. తర్వాత మీరు వీనోట్స్లో నిష్ణాతులు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు అవైలబుల్ రైట్ నౌ? నాకు ఎగ్జాక్ట్గా పేర్లు నంబర్స్ తెలియవు, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ కాంప్లెక్స్ థింగ్. వజైనల్ సర్జరీస్ ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ వీనోట్స్ చేయగలరు. సో ఈ వీనోట్స్ ఇస్ బేసికలీ దాని ఫుల్ ఫామ్ అంటే వజైనల్ న్యాచురల్ ఆరిఫిస్ ట్రాన్స్లూమినల్ ఎండోస్కోపిక్ సర్జరీ. సో ఎలాగ ఎసోఫెగస్ లైక్ ఎండోస్కోపీ అనేది అందరికీ తెలుసు. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే పేగుల్లో కింద నుంచి పైనుంచి టెలిస్కోప్ పెట్టి చూసి చాలా ప్రొసీజర్స్ చేస్తారు. అలాగే లాప్రోస్కోపీ అంటే కడుపు లోపల మన టెలిస్కోప్ పెట్టి చూడడం. ఆర్థ్రో అంటే జాయింట్ లోపల టెలిస్కోప్ పెట్టి చూడడం. సో ఈ లాప్రోస్కోపీ సర్జరీస్లో లైక్ కడుపులో ఏ ఆపరేషన్స్ ఉన్నా కూడా కన్వెన్షనల్లీ కడుపులో 4 రంధ్రాలు పెట్టి టెలిస్కోప్ అందులో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ అందులో పెట్టి టీవీలో చూసుకుంటూ ఆపరేట్ చేస్తాం. సో అది కన్వెన్షనల్ లాప్రోస్కోపీ. బట్ వజైనల్ సర్జన్స్ అంటే దిట్ ఈస్ అ ఫీల్డ్ ఎక్స్క్లూజివ్ ఫర్ గైనకాలజిస్ట్ చాలా వరకు. సో మాకు సేమ్ ఆపరేషన్స్ వజైనల్ రూట్ నుంచి చేయడం మాకు ట్రైనింగ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ వీఆర్ మోర్ కంఫర్టబుల్ ఆపరేటింగ్ దట్ వే. సో ఈ పరిస్థితుల్లో వీ యూజ్ ద అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ లాప్రోస్కోప్ ఆర్ రోబోట్. లాప్రోస్కోప్ రోబోట్లో అడ్వాంటేజెస్ ఏమంటే మేము కొంచెం గ్యాస్ ఫిల్ చేస్తాము అబ్డామెన్లో. ఆ గ్యాస్ ఫిల్ చేసినందుకు మాకు ఆర్గన్స్ ఇంకా క్లియర్గా కనపడతాయి. ఇంకా మేము డ్యామేజ్ ఏదైనా కాంప్లికేషన్ చేసే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అదే టెక్నాలజీ మేము వజైనల్ రూట్ ద్వారా చేసినందుకు ప్రొసీజర్ సేమ్ వే మేము చేయగలుగుతాము. ద అడ్వాంటేజ్ ఈస్ దట్ కడుపులో ఏమి కట్స్ కనపడవు. సో కాస్మెటికల్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్లీజింగ్. నోబడీ లైక్స్ కట్స్. అండ్ అదే కాకుండా మొత్తం కాస్మెటిక్ పర్పస్ కాకుండా ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద హోల్స్ అవన్నీ తగ్గిపోతాయి. అండ్ పెయిన్ ఉండదు. పెయిన్ లేనందుకు త్వరగా రికవరీ అవుతుంది. 1 డేలో పేషెంట్ కెన్ గో హోమ్. అండ్ ఓన్లీ గో హోమ్ కాదు, అన్ని వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ మొదలు పెట్టేసుకోవచ్చు. అంటే నేను ఆపరేట్ చేసిన ఎంతోమంది పేషెంట్స్ చెప్పారు, లైక్ మండే ఆపరేట్ చేస్తే ట్యూస్డే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయి రాత్రి మేమే వంట చేసుకున్నాము. So this is like we feel happy that we are able to give that quality of service. So it is like using technology for improved outcomes. అంటే ఇప్పుడు రికవరీ ఎంత ఫాస్ట్ ఉంటుంది వెన్ కంపేరింగ్ విత్ ది ట్రెడిషనల్ అంటే ఇప్పుడు నార్మల్స్కి రావడానికి? లాప్రోస్కోపీ ఆపరేషన్స్లో యూజువలీ ఇట్ ఈస్ లైక్ రికవరీ 4-5 డేస్లో అవుతుంది. సో దీనికి రికవరీ ఇస్ కంపేరబుల్. ఓన్లీ థింగ్ ఇస్ ఇంకా ఒక డే ఫాస్టర్గా అవుతుంది రికవరీ అని ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్. కానీ ఇప్పుడు లాంగ్ టర్మ్ స్టడీస్ గ్లోబల్లీ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నోన్ దట్ కన్వెన్షనల్ లాప్రోస్కోపీ కన్నా ఇదేం తక్కువ కాదు. రాదర్ డెఫినెట్లీ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ వీనోట్స్ ద్వారా మీరు ఏ సర్జరీ చేస్తున్నారు మేడం? గర్భసంచి తీసే ఆపరేషన్స్ ఆర్ కామన్లీ డన్. అదే కాకుండా ఓవేరియన్ సిస్ట్ అని ఉంటాయి. అంటే ఓవరీస్ అనేది గర్భసంచి సైడ్స్లో ఇది ఒక్కొక్క ఓవరీ ఉంటుంది. దాంట్లో అబ్నార్మల్గా సిస్ట్లు వస్తాయి. సో దట్ కెన్ బి బిగ్ సిస్ట్ ఆల్సో, దట్ కెన్ బి స్మాల్ ఆల్సో. ఏదున్నా కూడా మేము వెజైనల్లీ అప్రోచ్ చేయడానికి వీలుంటుంది. సో గర్భసంచి తీసే అవసరం లేదు. వీ గో త్రూ 1 హోల్ అండ్ వీ పుట్ అవర్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ దట్. అండ్ అదే టీవీలో చూసుకుంటూ మేము ఆ సిస్ట్ అంతా తీసేయడానికి వీలవుతుంది. లాప్రోస్కోపీలో అయినా ఇంత పెద్ద సిస్ట్ 1 సెంటీమీటర్ హోల్లో తీయాలంటే అది మేము బ్యాగ్లో వేసి ఆ బ్యాగ్ని బయటికి తీసి దాన్ని తీసేస్తాము. ఇది కూడా అలాగే బ్యాగ్లో వేసి మేము కింద నుంచి తీసేయచ్చు. సో ఇట్స్ ఓన్లీ అబౌట్ ద వే యూ ఆర్ కంఫర్టబుల్. అండ్ మన ట్రైనింగ్ మీద మన అలవాటు మీద డిపెండెంట్ ఉంటుంది. బట్ వీ కెన్ గెట్ ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్.